శ్రేష్టమైన నామానికి వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు. జీవింపచేవాడానికి వందనాలు. సృష్టి కలిగిన దేవానికి వందనాలు. స్తుతులు స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన మొదలుపెట్టి నీ బిడ్డలందరూ కూడా వాడుతున్నారు. నీ బిడ్డలతో మీరు రాజనాయ మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా రాజనాయ ఆరాధన ఏ విధంగా నీ బిడ్డలు సంఘములు వాడబడుతున్నారు. బిడ్డలందరూ కూడా బలపరచు. సంఘ బిడ్డలందరూ కూడా మీరు దీవించు. సంఘ బిడ్డలు నీ వారు రాజాయ బిడ్డకు సిద్ధముగా ఉన్నారు. నిలబడిన దాసులు నీ వారిని వసూలు చేసుకుని గుణార్థమైన సంగతులు బయలుపరచు. ఆయా సంఘాన్ని బలపరచండి. దూరస్తులతో మాట్లాడండి. లైవ్లో ఉన్న వారితో మీరు మాట్లాడండి. వాక్యాన్ని వారి హృదయములు ఫలింపచేసి వాక్యానుసారంగా సత్య సంబంధులుగా రాజని వెళ్ళి రాకడికి సిద్ధపడి చేసి నడిపించు. ఆ శక్తి గల బిడ్డలను అయ్యా వారి హృదయాలను మీరు తృప్తిపరచి బహుగా దీవించి నీ బిడ్డలు రాజు చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అందరినీ కూడా మీరు దర్శించమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దామా? రెండు చేతులు ఎత్తుదామా? సంతోషంగా ఉన్న స్తోత్రం చెప్పండి. ఆనందంగా ఉన్న స్తోత్రం చెప్పండి. చాలా సంతోషము దేవుని బిడ్డలారా. మనం పోయిన వారం మాటను జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. చెప్పండి, పోయిన వారం ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము? అమ్మా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనమును మనము జ్ఞాపకం చేసుకున్న దేవుని స్తోత్రం. ఇంచుమించు 1 నుంచి 3 వచనాల వరకు మనము ధ్యానం చేస్తాం. అక్కడ ఏం కనబడుతుందా ఏంటి? ఈ భూమి మీదకి దేవుడు 2 సాక్షులను ఆయన రాకడ సమయంలో ఈ భూమి మీదకి వస్తారని మనం వాక్యంలో చూసింది. ఎవరిని చూసాం? మోషే ఏలియాలు వస్తారని వాక్యములు మనం జాగ్రత్తగా చదివినప్పుడు. కానీ కొందరు అంటారు మోషే హానుకులు వస్తారు, లేదా ఏలియా హానుకులు వస్తారని కొంతమంది అంటారు. కానీ వాక్యానుసారంగా 2 సాక్షులు అతను తప్పనిసరిగా ఈ భూమి మీదకి ఎవరికి చెప్పడానికి సువార్త? ఎవరికి చెప్పడానికి? మనకు చెప్పడానికి వస్తారు సువార్త. మనకు సువార్త ఏం చేస్తుంది? ప్రకటింపబడుతుంది. సేవకుల ద్వారా, అపోస్తలుల ద్వారా ప్రకటింపబడింది. విడిపోయిన సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా ఏం చేయబడుతుంది? సువార్త. మనం వెళ్తున్నాం అడవిలోకి, అరణ్యములకి వెళ్తున్నామా? అడివన్నా అరణ్యమన్నా అవన్నీ కూడా ఏంటంటే లోయల్లో, పట్టణాలలో ఏం చేయబడుతుంది? సువార్త ప్రకటింపబడుతుంది. ఈ సువార్త 2 సాక్షులు ఎవరికి ప్రకటిస్తారా అంటే, ఇశ్రాయేలుకు సువార్తను వీరు ఏం చేస్తారంటే యూదులకి ప్రకటిస్తారు. దేవుని స్తోత్రం. మనం వెళ్ళాక సువార్త చెప్పవలసిన పని ఏమి ఉందండి? సువార్త అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందా? చెప్పాలి, మాట్లాడాలి. యెరూషలేము నుంచి సువార్త వచ్చిందా? లేకపోతే ఇక్కడి నుంచి పోయిన సువార్త యెరూషలేముకి వెళ్తుందా? చెప్పాలి. యెరూషలేము నుంచి అనగపోయిన ఆసియాలోను మధ్యకాండములో ఉన్న మనకి అపోస్తలుల ద్వారా పోయిన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యు అయిన తోమా ద్వారా మన ప్రాంతానికి మద్రాసు పోయిన ప్రాంతంలో అయిన దేవునికి సువార్త నిమిత్తం వచ్చే శిష్యుల ద్వారా మన ప్రాంతానికి బ్రిటిష్ వారు రాకమునిపే, తెల్లదొరలు రాకమునిపే యేసుక్రీస్తు శిష్యుడైన తోమా పోయిన సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తుదాం, బిగ్గరగా చెప్దాం, సంతోషంగా చెప్దాం. ఇప్పుడు కూడా మన ప్రకటన గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తూ మనము మరొక మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారంలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మధ్య మధ్యలో సంఘముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అంతకుముందు సంఘములో ఏం మాట్లాడాం మనం? దేవుని యొక్క వాక్యం చెప్పడం ఒకసారి. పోయిన వారం వాక్యం కాకుండా అంతకుముందు వారం సంఘము ఎందుకు దశంభాగాలు ఇవ్వాలి, ఎందుకు సంఘము దేవుని యొక్క సన్నిధికి దేవుడిచ్చినవి దేవుని మందిరానికి ఎందుకు తేవాలి అని నేర్చుకున్న దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని సేవ జరగాలంటే, దేవుని సేవకుడు పోషింపబడాలంటే, దేవుని పని నిమిత్తము
దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని సన్నిధికి ఏం చేయాలి? తేవాలి. అలాగ అర్పించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే సంగతి మనం విన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరే, ఈ వారం జాన్ చేయ మాట ఏంటంటే క్రైస్తవ కుటుంబము. ఏం చెప్పండి? అందరు చెప్పాలి. క్రైస్తవ కుటుంబము. క్రైస్తవ కుటుంబాలు ఎలాగ ఉండాలి? దేవుడు నమ్ముకున్న కుటుంబాలు ఎలాగ ఉండాలి? దేవుడు కుటుంబాలు పిన్న అనగా పిల్లపడుతున్న మనందరూ కూడా దేవుడు నమ్ముకున్న కుటుంబాలుగానే చెప్పాలి. పిలవబడుతున్నాం లేదా? మనందరూ కూడా ఎవరు నమ్ముకున్నామంటున్నా? సమాధానం చెప్పాలి. ఎవరు నమ్ముకున్నామంటున్నా? అందరు చెప్పాలి. మనం అందరూ కూడా ఏమంటున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నామన్నాం. మా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని అంటాం. రక్షణ పొందకపోయినా, మారుమనసు పొందకపోయినా మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నామండి అని ఎవరైనా కొత్త అడిగినా లేకపోతే ఎవరితో మాట్లాడినా మనం ఈ సందర్భంలో మేము కూడా ప్రభు సన్నిధికి వెళ్తాం, మా కుటుంబం అంతా కూడా గుడికి వెళ్తారండి అనే సందర్భాలు చెప్పి ఆ రోజులు కూడా లేకపోలేదేమో. స్తోత్రం. అయితే ఇప్పుడు మన అందరూ కూడా క్రైస్తవ కుటుంబాలుగా పిలవబడుతున్నాం. క్రైస్తవ కుటుంబం క్రైస్తవులు అనగా ఎవరు? క్రైస్తవులు అనగా ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలవబడ్డాము. క్రైస్తవులు అనే మాట ఎవరిని మొట్టమొదట పిలిచారు? అసలు క్రైస్తవులు అనేది ఒక మతము కాదు. క్రైస్తవులు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రభువు నమ్ముకున్న వారందరినీ కూడా క్రైస్తవులుగా పిలవబడ్డారు. స్తోత్రం. ఇక్కడ మనం చదువు వాక్య భాగంలో మొట్టమొదట క్రైస్తవులుగా ఎవరు ఉన్నారు పిలవబడ్డారు అని అంటే శిష్యులను పిలవబడ్డారు. స్తోత్రం. అదే వాక్యాన్ని మనం చదువుము. చూడండి 11వ అధ్యాయము 26 వచ్చిన ఇప్పుడు స్పష్టంగా మనం చదువుకుంటాం. చదవండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుని స్తోత్రం. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చదువుతో నాకు తెలియదు, కానీ మీకు చెప్తున్న మాట వినండి, అర్థం చేసుకోండి. క్రైస్తవులుగా పిలవబడాలంటే, క్రైస్తవ కుటుంబముగా మనం పిలవబడాలంటే మొట్టమొదట సంఘములో వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. స్తోత్రం. ఏంటి చెప్పండి? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? వారు ఒక సంవత్సరము పాటు సంఘములో ఉండి జనములకు వాక్యమును బోధించిరి. బోధించడమే కాదు, శిష్యుల వారు అంతియొకలో మొట్టమొదట క్రైస్తవులుగా పిలవబడ్డారని స్తోత్రం. అంటే మనము దేవుని సన్నిధిలో పిలవబడుతున్న మన అందరూ కూడా కూడి వచ్చిన వారు అందరూ కూడా ఎవరమో చెప్పండి. మనం అందరూ ఎవరు? క్రైస్తవులము. కనుక క్రైస్తవులు అనే మాట ఎక్కడ ప్రస్తావింపబడింది? మొట్టమొదట యేసు ప్రభువును నమ్ముకున్న శిష్యులే మొట్టమొదట వారు సంఘములో ఉండగా బోధించుచుండగానే వారు క్రైస్తవులుగా పిలవబడ్డారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం సంఘములో ఎలాగ పిలవబడ్డాలి? మన అందరం కూడానే సంఘములో చేరి వచ్చిన మన అందరూ కూడా ఏమని పిలవబడాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఏమని పిలవబడాలి? క్రైస్తవులము. క్రైస్తవులం అంటే ఒక మతము కాదు, అంటే దేవుని నమ్ముకున్న బిడలకు పెట్టబడిన ఒక పేరుగా ఉంది. దేవుని స్తోత్రం. చాలా మంది భావం ఏంటంటే క్రైస్తవం అంటే ఒక మతం అని ఓ ముద్ర వేస్తారు. మతము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి బుర్రలో నుంచి వచ్చింది, మనిషి యొక్క మతిలో నుంచి వచ్చింది. బైబిల్ గ్రంథం ఇది ఎక్కడ కూడా మతము అని రాయబడలేదు. ఈ సత్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. మనందరూ కూడా ఎవరి మార్గంలో అంటే యేసయ్య మార్గములో ఉన్నాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా మనము క్రైస్తవులనగా ఎవరు అనగంటే దేవుని యొక్క వాక్యాన్ని అంతియొకలో పిలవబడిన శిష్యుల వలె దేవుని సన్నిధిలో మనకు పెట్టబడిన పేరు. దేవుని స్తోత్రం. అటువంటి మొదట మనకు పెట్టబడిన పేరు. రెండో విషయానికి వెళ్తాం. చూడండి, యోహాను సువార్తకి రండి. యోహాను సువార్తలో 17వ అధ్యాయానికి వస్తే
వెనక్కి వెళ్తే 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే చూడండి, నేను మీతో చెప్పిన మాట చూడండి 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. దేవుని స్తోత్రం. రెండోదిగా క్రైస్తవం అనగా ఎవరు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు శిష్యులుగా దేవుని ఎరిగిన వారు. దేవుని స్తోత్రం. అంటే శిష్యులు ఎవరిని ఎరిగారు? యేసుక్రీస్తు ఎవరో వారు తెలుసుకున్నారు. అర్థమవుతున్నమాట. యేసుక్రీస్తు ఎవరో శిష్యులు తెలుసుకున్నారు కనుక వారిని క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఏమని తెలుసుకున్నారు వారు? అద్వితీయ సత్యదేవుడు అంటే యేసు ఎవరని తెలుసుకున్నారంటే యేసు జీవము గల దేవుడు అని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు మనము కూడా ఏ క్రైస్తవులుగా పిలవాలంటే ఎవరిని తెలుసుకోవాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని బిడలగా ప్రభువే దేవుడని మనము తెలుసుకున్నప్పుడు మనము క్రైస్తవులుగా పిలవబడతాం. స్తోత్రం. అందుకే శిష్యులు మనం చూసాం, వారు వాక్యమును వింటూ వారు వాక్యాన్ని బోధించి 1 సంవత్సరం పాటు దేవుడి మందిరం ఉన్నప్పుడు వారు క్రైస్తవులుగా పిలవబడ్డారు. రెండోది, వారు యేసు ఎవరో యేసు ఏమై ఉన్నాడో వారు ఎరిగారు కనుక వారు క్రైస్తవులుగా పిలవబడ్డారు. ఈ రోజు కూడా మనము కూడా ఎలాగ పిలవబడుతున్నా? ఈ రోజు కూడా మనం క్రైస్తవులు అంటే దాని అర్థం ఏంటి? యేసు ఎవరో చెప్పాలి. యేసు ఎవరో తెలుసుకున్నాము. యేసు ఎవరో? దేవుడా మానవుడంటే దేవుడే అంటాం. దేవుడే ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవుని రక్షించడానికి, మానవుని విడిపించడానికి, మానవుడు దేవునికి దూరం అయిపోయిన మానవుడిని ఆయన దగ్గర చేర్చుకోవడానికి, ఆయన త్యాగం అవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. వచ్చింది ఎవరు? కుమారుడు కాదు, వచ్చిన వాడు దేవుడే. ఈ లోకములో ఉన్నప్పుడు కుమారుడిగా పిలవబడ్డాడు, కానీ పరలోకములో ఉన్నప్పుడు ఆయన కుమారుడు కాదు. పరలోకములో ఉన్నప్పుడు దేవుడు, ఆ దేవుడే కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ రోజు మనందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మన పాత గతానికి వెళ్తే మన పాత రోజులకి వెళ్తే, నువ్వు రక్షణ పొందిన రోజు ముందు రోజులకి వెళ్తే మనం ఎలాగున్నావు, మన పరిస్థితి ఏంటో, అన్ని ఆచారాలు, అన్ని పండగలు, అవి ఇవి అన్ని కూడా చేసిన వాళ్ళు, చేయకుండా వాళ్ళు ఎవరు కూడా లేవు. నాతో సహా నేను కూడా. అమ్మా, మనందరూ కూడా ఒకప్పుడు మన గతానికి వెళ్తే, వెనక్కి వెళ్తే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అందరూ కూడా అన్యాచారమైన ఆచారములోనే ఉన్నవారు. అయితే ఇప్పుడు ఆ ఆచారములే ఉన్నామండి. ఇంకా ఉన్నామంటే నువ్వు క్రైస్తవుడు కాదని అర్థం. దేవుస్తోత్రం. ఇంకా అన్ని చేతలు అంటే మనం క్రైస్తవులు కాదు. అటోగాడుగు ఇటోగాడుగు వేసేవారు క్రైస్తవులు అనరు. మారు మనసు లేని వాళ్ళు మీద దేవుడి గుడికి వచ్చినంత మాత్రాన మీరు వాక్యం విని దేవుడి సన్నిధిని లోకాశలించే విషయాలు చేస్తే మనము క్రైస్తవులుగా పిలవడం. రెండో విషయం ఏంటంటే, వీరు దేవుడు ఎవరో తెలుసుకున్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు కనుక వీరు క్రైస్తవులుగా పిలవబడ్డారు. మనము కూడా వాక్యాన్ని అంగీకరించమని వానిగా ఉంటే మనల్ని కూడా ఏమంటారు? క్రైస్తవులుగానే పిలుస్తారు. ఇక ముగ్గా వాక్యం ముందుకెళ్తే గల్తీ పత్రిక వెళ్తాం చూడండి. పౌలు గారు ఆ సంఘంతో చెప్తూ, ఆ గల్తీ సంఘంతో చెప్తున్నాడు. 4వ అధ్యాయం గల్తీ పత్రిక 4వ అధ్యాయము దాని యొక్క 8వ వచనం మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం ఏం కనబడుతుంది? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై ఆ నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉండిరి, కానీ ఇప్పుడైతే వీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత అదిగో ఎరగబడిన వారై ఉన్నారు కనుక అది బలహీనలై ఉండి ఆ నిష్ప్రయోజనకరమై ఉన్న
మూలపాఠములతో మరలా తిరగనేల మునుపటి వలె మరలా వాటికి దాసులుగా ఉండగోరినేల. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం దేవుని ఎరగక దేవుని కాని వారిని ఏం చేసా చెప్పాలి, దేవుని కాని వారిని ఆరాధించాం. కానీ ఇక్కడ దేవుని వాక్యములు ఏం చెప్తుంది, మునుపు మీరు దేవుని కాని వారే ఆరాధించినప్పటికీ ఇప్పుడు నిజము తెలుసుకుని మీరు దేవుని తెలుసుకున్నందున మీరు ఏమై ఉన్నారంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం అమ్మా? 3 విషయాలు కాదు, 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, వారి వాక్యాన్ని బోధిస్తూ మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. రెండోది, యేసుక్రీస్తు శిష్యులే అనగా దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు. మనము కూడా వారు ఎలాగైతే దేవుని ఎరిగి ఉన్నారో మనము కూడా దేవుని ఎరిగి ఉన్నాము కనుక మనము కూడా క్రైస్తవులుగా పిలువబడతాం. ఇప్పుడు 3వ పాయింట్కి వస్తాం. 3 విషయం ఏంటంటే అదే పత్రికలో ముందుకు వస్తే కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మొదటి కొరింథీ పత్రికలో వెనక్కి వెళ్ళాలి, గల్తీ పత్రిక వెనక్కి వెళ్తే అక్కడ కొరింథీ సంఘం కనబడుతుంది. ఆ సంఘానికి మొదటి పత్రికగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయానికి వచ్చేది. 15వ అధ్యాయం 3-4 వచనాలు జాగ్రత్తగా చదివితే 3-4 వచనాలు చదువుకున్నా. చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొట్టమొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. దేవుని స్తోత్రం గాక. చూడండి, ఇక్కడ ఏమని కనబడుతుందంటే ఆనాడు శిష్యులు అనగా క్రైస్తవులు అనబడడానికి యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానమును విశ్వాసించిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏమై ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు మన కొరకు ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడని, రెండోది ఆయన చనిపోయి తిరిగి లేచాడని, మూడోది ఆయన మన కొరకు ఏమైపోయాడని, చనిపోయి తిరిగి ఏం చేశాడు, లేచాడని. దేవుని స్తోత్రం. అంటే జనన మరణ పునరుద్ధానం అంటే జన్మించడము, చనిపోవడము, తిరిగి లేవడము. అంటే దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము ఏమైపోయాడు చెప్పాలి, ఏమైపోయాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడని విశ్వాసించిన వారు క్రైస్తవులుగా పిలువబడతారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. దేవుని స్తోత్రం. కనుక కాబట్టి ఏమవుతుంది, అర్థమైపోకూడదు. ఏమవ్వాలి, అర్థము చేసుకుని హృదయములో ఇంట్లోకి వెళ్ళండి. ఏం తెరవాలమ్మా? అమ్మా తాళం తెరవాలా? ఎక్కడికి వెళ్ళాలంటే తాళం వేస్తాం. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి, తలుపులు అంతే. ముసలి గారు ఇంట్లో లోపలికి వెళ్ళాలంటే తలుపులు తీస్తేనే లోపలికి వెళ్తాం. వాక్యం కూడా లోపలికి వెళ్ళండి. ఏ తలుపు తెరవాలి? మాట్లాడరంటే ఏ తలుపు? హృదయం అనే తలుపుని తెరవాలి. తెరిస్తేనే వాక్యం చూటికి ఎక్కడికి వెళ్తుంది? అది దేవుని స్తోత్రం గాక. హృదయం మీద తెరవకుండా మనసు ఎక్కడెక్కడ, మనిషి ఎక్కడ ఉంటుంది? మనసు ఇంటి దగ్గర ఉంటుంది. మనిషి ఎక్కడ ఉంటుంది? మా ఆయన 10 గంటలకు వచ్చేస్తున్నాడు, వచ్చాడో లేదో. ఏంటి కొంతమంది ఆలోచనలు అలాగుంటాయి. ఇక్కడ ఉంటుంది కానీ అమెరికా వెళ్ళి వచ్చేది మనసు. అందుకని మనిషి చోట మనసు చోట ఉండకూడదు. మనసు మనిషి అందరూ కూడా ఎక్కడ ఉండాలి? అది అప్పుడే నీవు దీవించబడుతుంది. దేవుని స్తోత్రం గాక. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులుగా పిలువబడడానికి వారు శిష్యులు ఎవరిని విశ్వాసించారు? యేసుని విశ్వాసించారు, అనగా దేవుని విశ్వాసించారు. ఎలాగ విశ్వాసించండి? దేవుడే ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, ఆయన మరణం నుంచి తిరిగి లేచాడు, మరలా మన కొరకు ఏం చేయబోతున్నాడు, తిరిగి. అది విశ్వాసించాలి. అలాగే విశ్వాసించిన వారే క్రైస్తవులుగా పిలువబడతారు. ఇప్పుడు మనందరూ కూడా అలా నమ్మగా లేదా? యేసుప్రభు వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇప్పుడు ఆయన నమ్ముకున్నాము, బాప్తిజం పొందున ద్వారా మన పాపాలు క్షమింపబడ్డాయి. ఇప్పుడు మనలో ఏం చేద్దాం, తిరిగి ఆయన లేపబడ్డాడు, ఇప్పుడు ఆయన కొరకు ఏం చేస్తున్నా?
ఎదురు చూస్తున్నాం. ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేయబోతున్నాడు? మనం అందరూ కూడా ఏం చేస్తున్నామా? ఎదురు చూస్తున్నాం లేదా? యేసయ్యా బేగా ఏమన్నా ఏం చేస్తున్నా? రావయ్యా యేసయ్యా వేగము రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగము రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగము రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగము రావయ్యా. రాకడ సమయములో కరమూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసముని పొందా. రాకడ సమయములో కరమూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసముని పొందా. హల్లెలూయా. రాకడ సమయములో ఆయన ఎదుర్కొనే విశ్వాసము నీకు ఉంది. ఏమని పాడం మనందరనే? మాట్లాడరేటి? చెప్పలు ఏమని పాడం మనందరనే? రావయ్యా యేసయ్యా. ఇప్పుడు వచ్చేస్తే సీరియల్ చూసే పని అంతా ఏమవుతుంటారో. ఇప్పుడే యేసయ్య వచ్చేస్తే లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటారా? మనం ఏమో వచ్చి అంటున్నాం, వాళ్ళేమో కొందరేమో పొలంలో ఉన్నారు. విశ్వాసాల సంగతి ఏంటంట? కొంతమంది విశ్వాసం మనం ఇక్కడేమో ప్రభువా వచ్చే అని పాడుతున్నాం. అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సంగతి ఏంటంట? రక్షణ పొంది మారు మనసు పొంది గుడికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సంగతి ఏంటంట? ఏంటి యేసయ్య వచ్చే అని పాడుతున్నాం. మన అందరూ గుళ్ళో ఉన్నాం. మన భర్తల పిల్లల సంగతి ఏంటంట? ఆయన వచ్చేస్తే ఎత్తబడతాడా? అందుకే క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి చెప్తున్నాను. క్రైస్తవ కుటుంబములో ఇక్కడ శిష్యులు క్రైస్తవులుగా పిలవబడ్డారు. మన కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబముగా ఏం చేయబడాలి? పిలవబడాలి. ఒక్కరు కాదు, అందరూ. రెండోది మనం ధ్యానం చేసాం. యేసుక్రీస్తు శిష్యులు ఎలాగైతే యేసుక్రీస్తు ఎరిగి ఉన్నారో, ఇంటి వారు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. భర్త, పిల్లలు, కుటుంబం అంతా. ఇక్కడ మూడో విషయం మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు పుట్టాడనకుండా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మన పాపముల కొరకు వచ్చాడు. ఎవరి కోసం చనిపోయాడు? మన కొరకు, మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఎవరి కొరకు అంటే? మన కొరకు, మన కుటుంబములో ఉన్న వారి కొరకు, దేవుని నమ్ముకున్న వారి కొరకు, క్రైస్తవ కుటుంబములో రక్షణ పొందిన వారి కొరకు యేసయ్య రాబోతున్నాడు. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో చెప్తాడు. పిలవబడాలి, ఎరగాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడాడు, ఎందుకు తిరిగి లేచాడు, మరలా ఎందుకు వస్తున్నాడు, మన కుటుంబానికి తెలియాలి. దేవస్థానం ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో వాక్యం అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి? టీవీ దగ్గర కూర్చోవడం కాదు. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారో చెప్పండి. రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. కనబడరా ఒకడు అక్కడక్కడే. చాలా సంతోషం, దేవుడు మనం దీవించింది కాదు. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. భోజనం చేసే ముందు ఏం చేయాలి? కుటుంబం అంతా తినేసి పడుకోవడం కాదు, తినేసి టీవీ ముందు కూర్చోవడం కాదు. నిజముగా నువ్వు క్రైస్తవ కుటుంబంలో పిలవబడి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, దేవుడు తెలుసుకున్నదానిగా నువ్వు ఉన్నావంటే ఉదయము సాయంత్రము మన కుటుంబంలో భర్త పిల్లలు ఉండొచ్చు, లేదా భార్య భర్తలు ఉండొచ్చు, కుటుంబంలో నలుగురు ఉండొచ్చు. భోజనం చేసే ముందు కనీసము ఒక 10 నిమిషాలైనా నీకు ఒక పాట పాడుకోండి. లేకపోతే పాట రాకపోతే ప్రార్థన చేసుకోవడం, ఒకవేళ ప్రార్థన రాకపోతే పాట పాడుకుని ముగించేసుకోవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి.
చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాక్యం చదవనిపించాలి. ఒక అధ్యాయం చదువు అని తల్లిదండ్రులు ఏం చేయాలి? కుటుంబ ప్రాంతంలో నేర్పించుకోవాలి. మనమే మన ఇంట్లో మనమే మన కుటుంబం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంక మీరు నన్ను జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4వ విషయానికి వస్తున్నాను. ఎన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు. ఒకటి, అంత్యొక్కలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు దేవుని యొక్క వాక్యం వింటూ. మనము కూడా దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడతాం. 2, ఆయన ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించుడిగా ఉన్న వారందరూ క్రైస్తవులుగా పిలువబడ్డారు. 3, ఆయన జనన మరణ పునరుద్ధానము వెండు మనం విశ్వాసించుచున్నాము. ఆ విశ్వాసం ద్వారా మనల్ని ఏం చేస్తారంటే క్రైస్తవులుగా పిలుస్తూ ఉన్నాడు. 4వ విషయానికి వస్తే అపోస్తల కార్య గ్రంథానికి వచ్చాయి. అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయం 38వ వచనం చూస్తే, వారు మీరు క్రైస్తవులుగా పిలువబడడానికి కారణం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చెప్పండి? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏం కనబడుతుంది? అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడును అది బాప్తిసము పొందుడి. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ మీరు క్రైస్తవులుగా పిలవబడాలంటే ఏం పొందాలి? అది యేసు ప్రభువు పైన నమ్ముకున్న వారందరూ కూడా ఆయన ఎవరో ఏంటో తెలుసుకున్న తర్వాత, యేసు క్రీస్తు పైన దేవుడు అని నమ్మిన తర్వాత, ఆయన జనన మరణ పునరుద్ధానం గురించి తెలుసుకున్న తర్వాత, మనము ఇప్పుడు క్రైస్తవులుగా పిలవబడాలంటే మన పాపముల నిమిత్తము మనందరూ కూడా మన పాపములు క్షమింపబడండి. యమనస్తులు మొదలుకొని 7 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి రక్షణ ఏం చేయాలి? పొందాలి. యమన కాలములోనే పొందాలి, ముసలాలు అయిపోయిన తర్వాత కాదు. మరి చిన్నపిల్లలకు బాప్తిసం వద్దండి, వాళ్ళు పరలోకం వద్దా అంటే, చిన్నపిల్లలు దేవుడు ఎవరు పోల్చాడంటే పిన వారికి పరిశుద్ధులుగానే పోల్చాడు. వారి బాప్తిసం పొందవలసిన అవసరత లేదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది బాప్తిజం అంటేనే? ఇప్పుడు లాల్సా ఉంది, లాల్సకి బాప్తిజం ఇచ్చేద్దాం అనుకుంటే బాబుకి ఏమన్నా తెలుస్తుంది? లాల్సాకి మాట్లాడండి. బాప్తిజం అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలీదు. ఏంటి పాపం అంటే ఏంటో ఆవిడికి 10 రూపాయలు ఇచ్చినా అలా చూస్తుంది, 100 రూపాయలు ఇచ్చినా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది 10 రూపాయలు ఇచ్చినా కొడు తిరిగి వెళ్తుంది, 100 రూపాయలు ఇచ్చినా తెలదు. ఇది 100 రూపాయలు, ఇది 10 రూపాయలు అనే సంగతి తెలిసినా దాన్ని ఎలాగ పిండి దాన్ని ఖర్చు పెట్టాలో అది దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తాం. అందుచేత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏం చేయాలి? తల్లిదండ్రులు ఆటంకపరచకూడదు. నీ ఇంకా వయసు ఉంది, నీకు ఇంకా బోళ్ళు ఉంది. బాప్తిజానికి చదువుకు సంబంధమే లేదు. నీ బాప్తిజానికి నీ ఉద్యోగానికి సంబంధమే లేదు. నీ పెళ్లికి బాప్తిజానికి సంబంధమే లేదు. చాలా మంది పెళ్లి కుదిరితేనే అమ్మోయ్, కొంతమంది ఉంటారు దౌర్భాగ్యం, కొంతమంది ఉంటారు పెళ్లికి తీస్తారు. పెళ్లి బాప్తిజం వద్దు, మారు మనసు బాప్తిజం వద్దు. అప్పుడుది చెప్పాలి, మాట్లాడరండి. పెళ్లికి ముందు పొందకూడదు బాప్తిజాలు. పెళ్లికి ముందు కాదు, కొన్ని సంవత్సరాల మీద దేవుడు నీతో మాట్లాడితే, నా పాపముల నిమిత్తము, ఎవరి పాపముల నిమిత్తము వారి బాప్తిజము పొందాలి. నేను ఇంటర్మీడియట్ లోనే 2వ సంవత్సరంలోనే బాప్తిజం పొంది హృదయమిస్తాను. నేను 2004లో దేవుని ఆత్మ చేత మీలాగే కూర్చుని విశ్వాసంగా ఉండి దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, దేవుడు ఇలాగ బలిపీఠం దగ్గర ఉపవాసం ప్రార్థన చేస్తే, దేవుడు నాతో మాట్లాడితే, నాతో పాటు ఇంకొకరు పొందితే, నేను అప్పుడే బాప్తిజం పొందుతానని నాతో పాటు ఇక్కడ పొందే విధంగా దేవుడితో మాట్లాడి, దేవుడు మాట్లాడితే ఆ మధ్యాహ్నమే ప్రేమిరా ఉపవాస ప్రార్థన అవ్వగానే బాప్తిజం పొందాను. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ నెల. దేవుని స్తోత్రం. అందుకే ఫిబ్రవరి నెల రాగానే ప్రతి నెల ఎందుకు ఉపవాసం ఉంటాడంటే, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఫిబ్రవరి నెల అంతా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తాలి, గట్టిగా బిగ్గరగా చెప్దాం, సంతోషంగా చెప్దాం. హల్లెలూయా. రక్షణ పొందింది ఫిబ్రవరి నెలలోనే. ఏంటి సేవకు వచ్చింది కూడా
ఫిబ్రవరి నెలలోనే దేవుని స్తోత్రం కదండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక ఎలాగుంది కనుక దేవుని యొక్క ఉద్దేశం వేరు. మారు మనసు పొందడానికి ఎవరి ఇంట్లో తల్లిదండ్రులు ఆటంకపరచకూడదు. నీ కళ్ళ ముందు నీ బిడ్డకు బాప్తిజం పొందితే నీకు సంతోషమా కాదా? చెప్పండి, మాట్లాడండి. ఆడు బాప్తిజం పొందుకోకుండా ఊరంతా తిరిగిందంటే నీకు బాధ ఎత్తది, బాధేదా? ఏమైపోతాడో ఆయన రక్షణ కోసం ఆలోచన చేయాలి. అందుకే పిల్లలు వయసు రాగానే వాక్యం తెలుసుకుని వాక్యానుసారంగా వారికి ఏం చేయాలంటే బాప్తిజాన్ని ఇవ్వడానికి పొందుకోవడానికి ఏం చేయాలి? యవనస్తులు సిద్ధపడాలి. యవనస్తులే కాదు, విశ్వాసులు కూడా. ఎవరైతే వాక్యమును విన్నారో, ఎవరైతే క్రైస్తవులుగా పిలవబడాలనుకుంటున్నారో, ఎవరైతే యేసు జనన పునరుద్ధానములకు వచ్చి విశ్వాసించుతున్నారో వారందరూ కూడా ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, మారు మనసు నీవు పొందవా, అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో, చెందవా నీవు, మార్పు చెందవా, మార్చుకోవా, దేవుడు స్తోత్రం. ఏం పొందాలి? అందరూ చెప్పాలి, ఏం పొందాలి? బాప్తిజం పొందిన వారందరూ కూడా ఏం పొందారు? మాట్లాడరేటి? బాప్తిజం పొందిన వారందరూ మారు మనసు పొందారు. ఇప్పుడు మారు మనసు పొందడం అంటే ఏం పొందాలి? బాప్తిజము పొందాలి. అది కూడా ఏ నామంలో పొందాలి? అందరూ చెప్పాలి, ఏ నామంలో పొందాలి? బాప్తిజం పొందడం చెయ్యొద్దని పైకి. బాప్తిజం పొందడం అందరూ నేను బాప్తిజం పొందానండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. మాట్లాడరేంటి? పొందులందరూ సరిగా ఎత్తండి, ఇలాగ పురస్చేతలు ఎత్తండి, పూర్తిగా చెప్పండి. మీరు పొందలేదా? మరి ఇలాగెత్తారంటే పురుషులు స్త్రీలు ఎంత అందరూ పొందలేరండి. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ కూడా ఏ నామంలో బాప్తిజం పొందారు? గట్టిగా చెప్పండి, ఏ నామంలో పొందారు? అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందని మీరందరూ కూడా ఏం పొందారు? అది మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే బాప్తిజం. బాప్తిజం ఎందుకు పొందామంటే మారు మనసు పొందామని. మారు మనసు పొందడం అంటే ఏంటి? మన పాపాలు. ఇప్పుడు యవనస్తులు కూడా ఏం చేయాలి? త్వరగా సమయం పడ కదా, మార్పు చెందవా, మార్పు చెందవా అంటే ఇప్పుడు ఈ సమయము రేపన్నది నీది కాదు. కానీ ఎన్నాళ్ళు జీవిస్తావు ఈ లోకములో? ఎన్నాళ్ళుంటో రక్షణ లేకుండాని, ఎన్నాళ్ళుంటో మారు మనసు లేకుండాని, ఎన్నాళ్ళుంటో వచ్చిపోయే విశ్వాసిగా, ఎన్నాళ్ళుంటో రక్షణ పొందకుండా విశ్వాసిగా ఇంకా ఎన్ని రోజులు గడుపుతావో. కొంతమంది పిల్లకి పెళ్ళి అయిన తర్వాత పొందుతుంటది, కొంత తర్వాత పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత పొందుతానంటది ఒక అమ్మ. ఒక అమ్మాయి 10th క్లాస్ పాస్ అయితే పొందుతానంటది ఒక అమ్మ. ఆవిడ చూసుకున్నదంటే నేను ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత పాస్ అయిపోయిందంట, బాప్తిజం ఉండదు, మళ్ళీ డిగ్రీ అయిందని పొందుతానంటది. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ లేదు, ఇంకా ఉద్యోగం వచ్చిందని పొందుతుంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. ఎలా దేవుడిస్తారు. మారు మనసు గురించి చెబుతూ ఇదిగో క్రైస్తవులుగా నువ్వు పిలవబడాలంటే నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందడం ద్వారా నువ్వు క్రైస్తవురాలుగా పిలవబడతావు. దేవుని స్తోత్రం.
రెడీ చేద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇంకా ముందుకు వస్తే 17వ అధ్యాయం రండి. 17వ అధ్యాయంలో 30 వచనం మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం 30 వచనం. 17వ అధ్యాయం 30 వచనం. అపొస్తలుల కార్యాలు. ఆజ్ఞాకాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆ కాలములో అంటే దేవుడు చూడనట్టు వదిలేశాడు. హలో, దేవుడు ఏం చేశాడు? చూచి మనం ఏం చేస్తున్నాం? చూచి చూడనట్లుగా వదిలేశాడు. ఇప్పుడైతే అందరిని ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? అందరినీ చూచుచున్నాడు. పాడతాం కదా, నన్ను చూచువాడా నిత్యంగా చూవాడా, నన్ను చూచువాడా నిత్యంగా చూవాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి ఇంకా స్పీడ్ అయిపోతాడు. మనం చూస్తాడేమో అని చూస్తున్నాం, ఆ లైట్లనే చూస్తున్నాడు. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. అసలు నిజానికి ఏమీ వచ్చేది కాదు అండి, చాలా చక్కగా వాయిస్తున్నాడు. దేవుని స్తోత్రం. పిల్లలందరూ అలాగే వాయించాలి. నేను అనుకున్నాను ప్రేమ కొడతాడు, మొట్టమొదటి వచ్చేది ఆడే నేర్చుకుంటూ అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలందరూ దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంటే, మన పిల్లలు అలాగా ఆరాధిస్తుంటే మనకి సంతోషమా కాదు? చెప్పండి. సంతోషమేనా? అందరికీ సంతోషమే. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు? మనందరినీ ఆ కాలంలో చూచి చూడనట్లుగా వదిలేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? నువ్వు పడుకుంట, నువ్వు లేచిట, నువ్వు మాట్లాడుట, ప్రతిదీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడడం అనేది ఏంటి అంటే, మనల్ని పైన దేవుడు త్వరగా ఏం చేయమంటాడు? మారు మనసు. చెప్పండి ఏం మాట్లాడు? వీళ్ళ మీటింగ్ వేరు, చూడండి ముసలం ఇద్దరు. కనుక ఏం చేస్తాడంటే, మనం అందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. పొందిన మనము పొందేవాళ్ళు లేకపోయినా ఉన్నట్లయితే వాడిని త్వరగా రక్షణ గురించి ఏం చేయాలి? త్వరగా బాప్తిజం పొందాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఒకవేళ పిల్లలు పొందితే పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలి. మనందరూ కూడా మన విశ్వాసాలు త్వరగా రక్షణ పొందేయాలి, సమర్పణ చేసుకోవాలి అని దేవుని అసలు ఏం చేయాలి? తీర్మానము చేసుకోవాలి. ముగించేస్తాను. ఎన్ని మాటలు నేర్చుకున్నా? ఇప్పుడు ఎన్ని మాటలు? 4 మాటలు నేర్చుకున్నా. 4 విషయాలు.
4 విషయాల్లో 4వ మాట ఏంటి? పాపాల విషయమై మారు మనసు పొందాలి. మారు మనసు అనగా బాప్తిసము పొందాలి అని చేస్తాం. ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తే 5వ విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుగా మనం అంగీకరించాలి. క్రైస్తవులకు వెళ్ళాలంటే ఎవరిని అంగీకరించాలి చెప్పాలి? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన చదవండి. అక్కడ మనం చూస్తే పిన్న రోమపత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22, 23 వచనాలు చూస్తే అక్కడ ప్రియమైన వారు ప్రభువును అంగీకరించారు అనగా యేసుని అంగీకరించారు, అనగా యేసు దేవుడిని అంగీకరించారు. తర్వాత 6వదిగా వారు పాపాల నిమిత్తం యేసుక్రీస్తు యొక్క నామములో వారి బాప్తిసం పొందినట్లుగా మనము చూసాం. ఆ మాటను చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు, రోమాపత్రిక 8వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము. దేవుని స్తోత్రం గండగాక. సమయం అవుతున్నాక మీకు రిఫరెన్స్ చెప్తున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇక 7వదిగా చూస్తే వారు బాప్తిసం ద్వారా క్రీస్తును ధరించుకున్నవారు. చూడండి, బాప్తిసం ద్వారా ఏం ధరించారంట? అమ్మాయి ధరించుకోవడం చూడ మనం ఏమైనా ఏం చేస్తాం? ధరించుకోవడం అంటే ఏంటి? ఒక వస్తువు ఉందండి, ఆ సైన్ ఏం చేస్తా? అలా చూస్తావా? అలా చూసుకుంటావా? ఏం చేస్తావు? ధరించుకోవడం అంటే వేసుకోవడం, అంతేనా? ధరించుకోవడం అంటే ఏంటి అర్థం? వేసుకోవడం. అలాగా నీవు యేసులో ఐక్యమైపోవాలి. ఆ వస్తువు వేసుకున్న తర్వాత నీళ్ళేమైపోతుంది? అది ఏమంట? అంటపడుతుందా అంటుకోదా? అంటే నీ శరీరానికి తాకబడుతుంది. అలాగే క్రీస్తును ధరించడం అంటే ఆయనతో కలిసిపోవడం, ఆయనలో ఏకమైపోవాలి. ఏకమైపోవడం అంటే ఏంటి? ఆయన నామములో బాప్తిసము పొందడము ద్వారా మనం ఆయన బిడ్డలయ్యాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక కుటుంబంలో చేర్చబడ్డాం. ఆయన మనకి తండ్రి అయితే మనము ఆయన పిల్లలమై ఉన్నాము కనుక ఆ మాట కూడా మనం చూస్తే గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనం రాసుకోండి కావాలి. అక్కడ పెట్టి 7వ మాటకు మనం బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించుకోవడము. ఇంకా పెట్టి 8వది మనం చూస్తే అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 47వ వచనం, క్రైస్తవులుగా పిలవబడిన వారు, క్రైస్తవ కుటుంబంగా ఉన్నవారు క్రీస్తు ద్వారా సంఘములోనికి చేర్చబడాలి. మన కుటుంబాలందరూ ఎక్కడికి రావాలి? మన కుటుంబాలందరూ ఎక్కడ రావాలి చెప్పాలి? భర్త, పిల్లలు, భార్య, నలుగురుంటే నలుగురు, ముగ్గురుంటే ముగ్గురు, అందరూ కూడా ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? భార్యేమో మందిరములో, భర్త ఏమో పొలములో, ఈడేమో బాలు బ్యాట్ ఎట్టుకుని వాలీబాల్ ఎట్టుకుని గ్రౌండ్ లోని, ఇంకా బచ్చాలట, డబ్బులాట, ఇంకా ఆడపిల్లలు ఉన్నారు ఇంకో వీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళరు కదా. ఈ నలుగురికి వచ్చిన 36, 27, 4, 0 అంటారన్నమాట. ఏంటి అది చెప్పక్కర్లేదు. దేవుని స్తోత్రం. ఆయన నిద్రలో పినా ఇలాగ 6 కలవాట్లు వెళ్తారు కొంతమంది. ఏంటి కలవాట్లు? మా ఊరు కూడా అప్పుడప్పుడు పలుకుతాడు, నేను లేచి చూస్తాను. స్తోత్రం చెప్పండి. ఆడుకున్న పిల్లలు వాళ్ళు ఆడినన్నీ కూడా కలవాట్లు మీకు తెలుసు. దేవుని స్తోత్రం కండి. అంటే ఆడుకున్న వయసు వాళ్ళు నిద్రపోతే అదే జ్ఞాపకాలతో ఏం చేస్తారు? వాళ్ళు పడుకుంటారు. అలా నిద్రపోవడంలో నిద్రపోవడంలో ఆడుకుంటాడు. రే బచ్చా, రే రూపాయి 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 అంటాడు. ఏడా నిసంతలు అంటాడు. ఎవడో సాత్వికులు అంటాడు, అంటాడు మాట. ఎవరా ఏడాడు? దేవుని స్తోత్రం కలిగా. కనుక మనము ఇక్కడ ధరించుకోవడము, మనం అందరూ కూడా ధరించుకున్న క్రైస్తవులుగా పిలవబడము. మనం అందరూ కూడా దేవుడి కుటుంబములుగా, దేవుడి బిడ్డలుగా ఉన్న మనందరూ కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడికి ఉండాలి చెప్పండి? ఏమండి నేను వెళ్తానని నీ పడికి వెళ్ళిపోంటావా? ఏమండి నేను వెళ్తానులేండి ఇవాళకి చేయలేక ఇత్తనాలు వెళ్తానని వేసి వచ్చి అంటావా? ఆదివారం ఏ పని, ఏ ముహూర్తాలు, ఏ విత్తనాలు, ఇంక ఏ పని అయిపోయిన తర్వాత ఏమంటావు? ఏ పని వెళ్ళచ్చు. గంటలు ఏటైతే తప్పే ఉంది? తప్పంటావా?
ఆదివారం అని తెలుసు, నువ్వు గుడికి వెళ్ళేవాడు అని తెలుసు, నువ్వు గుడికి వచ్చేదాని తెలుసు. ఆదివారము సొంత పని అయినా, రైతు పని అయినా, ఏ పైన ఆదివారము క్రైస్తవగా, క్రీస్తు బిడ్డలుగా ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులందరూ, దేవుని బిడ్డలు కుటుంబాలతో దేవుని మందిరం ఉండి తీరవలసిందే. అట్టి విధంగా గడిపిన కుటుంబాలను దేవుడు వర్తింపు చేస్తుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం సెలవేక నీకు మొన్న ఆదివారం సెలవేనా? మాట్లాడేటండి. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి సెలవు కాదా? స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి సెలవు, ఉద్యోగాలు సెలవు, వ్యాపారం చేసుకున్న కూడా సెలవు ఉంది. మరి నీకే సెలవు ఉంటలేదు. మనకు సెలవు ఎప్పుడు ఉంటుంది? అక్కడ మిగతా అన్ని రోజు సెలవు ఉంటుంది. ఆదివారం నాడు గడ్డి పీక్తా వస్తావా అంటాడు. అంటే ఇన్ని రోజులు కాలుగుంటే ఆ రోజు నీకు పని చెప్తున్నట్టే నువ్వు ఎక్కడ ఉండకూడదు సాధన ప్లానా? నువ్వు మందిరంలో ఉండకూడదని ప్లాన్ అది. అపవాదానికి విశ్వాసం తొలగించేస్తాడు. అందుకే ఆదివారము నీవు వచ్చి ఒకవేళ పనులు లేట్ అయినా, పనులు పక్కన పెట్టుకున్నా, ఏ పనైనా సరే ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్ళినప్పుడు నీ పనులు దేవుడు సఫలము చేయగల దేవుడు. ఆ పనులన్నీ జరుగుతాయే, లేదా అంతా నష్టమే. తెలుసు, పొలం కొట్టాలంటే నడుతూ జారిపోయిందంటే మగ్గు పట్టేసింది. ఏమంటది చెప్పండి? ఎట్టొచ్చేది వాళ్ళ గూడని తెలుసుకోవడం పనికొచ్చాడు దేవుడు. అందుకే నేను ఏం చేశాడు? నువ్వు గుడికి రాకపోతే శిక్షించే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ అంత నీవంటున్నావు. ఆదివారం మీద ఎంత పడినప్పటికీ అది వెళ్తే ఏదోటి ఎదురవుతుందనే సంగతి మనకే తెలుసు. అందుచేత జాగ్రత్తగా చేయాలి, ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు అది చూడండి 2వ అధ్యాయం. సంఘం అంతా కూడా కుటుంబం అంతా ఎందులో ఉండాలి అంటే 2వ అధ్యాయం 47 వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మాట చదవండి. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 47 వచనం. 47 వచనం. అపోస్తలుల కార్యగ్రంథం మారు మనసు పొందిన వారందరూ కూడా, క్రైస్తవుల కుటుంబాలందరూ కూడా ఎలా ఉండాలంట? మీరు అపోస్తల బోధయందు, అదిగో చూడండి, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎన్ని విషయాలు కనబడుతున్నాయి తెలుసా? ఈ అధ్యాయంలో 7 విషయాలు కనబడతాయి. 7 విషయాలు ఏంటి? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వీరందరూ కూడా అపోస్తలుల బోధయందు నిలిచి ఉండాలి. అక్కడ కనబడుతుంది ఏమాట చూడండి. 7:47 వచనం ఏం కనబడుతుంది? అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ చూడండి, చాలా చక్కటి విషయం చదవం కదా. 47 వచనం చూడండి. వారు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, అది దేవస్తోత్రం, ప్రార్థన చెడి ఎడతెగక ఉండని. క్రైస్తవ కుటుంబాల్లో తప్పనిసరిగా ఈ 7 మెట్లు కలిగి ఉండాలి. 2 చేద్దాం. హల్లెలూయా. బోధయే అపోస్తలుల బోధ, సహవాసమే అపోస్తలుల సహవాసము. బోధయే అపోస్తలుల బోధ, సహవాసమే అపోస్తలుల సహవాసము. ఎప్పుడైతే ప్రియమైన సంఘముగా క్రైస్తవులుగా మనము క్రైస్తవ కుటుంబముగా పిలువబడ్డామో
అపోస్తుల బోధ యందు మనం నిలిచి ఉండాలి. 7 మెట్లు ఉన్నవి ఇక్కడ సంఘానికి. ఈ బోధ తప్ప రెండవ బోధ లేదు. ఈ సంఘానికి ఆది సంఘములు మొట్టమొదటి సంఘంగా కట్టబడిన సంఘములు ఏముందంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసము, మారు మనసు, పరిశుద్ధాత్మ, ఇంకా సహవాసము, రొట్టె విరిచుట, ప్రార్థన, ఎడతెగక ఉండుట, మూర్ఖులైన ఈ తర వరకు వేరే జీవించుట. ఈ 7 విషయాలు క్రైస్తవ కుటుంబములు మనం ఏం చేయాలంటే నడవాలి. 2 చేతులు ఎత్తండి, స్తోత్రం గాక. కనుక ఆఖరిగా క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవగా పిలవబడుతున్న వారుగా మనందరూ కూడా క్రైస్తవ కుటుంబాలు దేవుని రాకడికే కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఎవరి కొరకు కనిపెట్టాలి? ఆఖరిగా చెప్పండి, క్రైస్తవ కుటుంబాలు ఎవరి కొరకు కనిపెట్టాలి? యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ ఎవరి కొరకు కనిపెట్టాలి? యవనస్తులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, సువార్త విని రక్షింపబడి మారు మనసు పొంది క్రైస్తవ కుటుంబములు ఉన్న ప్రతి ఒక్కరు, యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా, హల్లెలూయా. పలానా సీరియల్ ఎప్పుడు వస్తుంది అని చూడకూడదు. ఏ సీరియల్? 8 అవ్వగానే కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, 7 గంటలకు కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, 12 గంటలకు చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మాయి అందరూ అన్ని సీరియల్ చూడరు. ఒక అమ్మాయి అయితే మొదలెడుతుంది 6 గంటలు మొదలెచ్చి పడుకునే 10 గంటల దాకా ఉదాంతా చూసేస్తానే ఉంటుంది. ఒక అమ్మ అంటది అన్ని ఇష్టపడదు, ఏదో ఒక సీరియల్ ఇష్టపడదు. ఆ టైం తప్పనిసరిగా కూర్చుంటుంది. ఏంటి 100 తప్పులు చేసినా తప్పే. చెప్పండి, ఓ తప్పు చేసినా తప్పే. అన్ని సీరియల్స్ కానండి, ఒకటే అన్ని కాసులు కానండి, అన్ని ప్యాకెట్లు చింపని కానండి, ఏంటి టిక్ టాకులు, గోరు పెంచుకోవడం, కాలుకి తాలు కట్టడము, మెల్లో గొలుసులు వేయడం, ఇవన్నీ కూడా ఏంటి లోకాసలు. ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. దేవుని కొరకు ఎదిరి చూచేవారు వీటి మీద మనసు ఉంచుతారండి. దేవుని రాకడ సమయంలో ఆయనతో ఎత్తబడాలండి, ఎంత నిష్టగా, ఎంత భక్తిగా మనం ఉండాలండి. మరి అన్ని మనం లోకంలో అటు ఇటుగా ఉండి ఎత్తబడతామండి. అంటే మనం ఏం చేయాలి? రోజు మన మనసు ఏమవ్వాలి? మార్చుకుంటూ దేవునికి దగ్గరికి అయిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి. వచ్చేచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారా? యేసు రాజుగా వచ్చేచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారా? దేవాల మీద యేసు వచ్చేచున్నాడు, దేవాల మీద యేసు వచ్చేచున్నాడు. పరిశుద్ధులు అందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులు అందరినీ తీసుకుపోతాడు. వచ్చేచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారా? యేసు రాజుగా 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 వచ్చేచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారా? హల్లెలూయా. క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని యొక్క రాకడ కొరకు
క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా యేసయ్య రాకడ కొరకే నిరీక్షణ కలిగి కనిపెట్టాలి. క్రైస్తవుడా మరవవద్దు, ఆయన రాకడ, ఆయన వస్తానన్నాడు, త్వరగా వస్తాడు. నీ పాపములను మన అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూ క్రైస్తవులుగా అనగా క్రైస్తవులు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. క్రైస్తవ కుటుంబం అంటే దేవుడి చిత్తమైతే మరలా జాయిన్ చేద్దాం. మోకరించండి ప్రభువా, తీర్మానం చేసి ఒక తీర్మానంతో బాప్తిసం పొందకపోతే క్రైస్తవుడిగా పిలువబడాలంటే రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, సంఘములో చేర్చబడాలి, ఆయనను ధరించుకోవాలి. బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయన కలిగి ఉన్నాము. అయితే ఇంకా పరిశుద్ధ కలిగిన జీవితం కావాలి, ఇంకా యథార్థత కలిగిన జీవితం మనకు కావాలి. ఈ సమయంలో దేవుని ఒక తీర్మానంతో మనం వెళ్దాం. యవనస్తులారా, బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నావా? విశ్వాసి రక్షణ పొందకపోతే పొందడానికి సిద్ధపడుతున్నావా? మనమందరూ కూడా క్రైస్తవ కుటుంబములుగా పిలువబడిన ఒక క్రైస్తవ క్రీస్తు బిడలుగా, ఒక క్రైస్తవ కుటుంబముగా తగ్గట్లుగానే మనం ఉన్నామా? ఒక క్రైస్తవ కుటుంబంగానే మనం జీవిస్తున్నామా? ఒక క్రైస్తవ కుటుంబముగానే దేవుడి మందిరంలో గడుపుచున్నామా? ఎక్కడికో పెళ్లికెళ్ళంటే కుటుంబ సమేతంగా, ఏదైనా కార్యక్రమం ఉంటే బంధువుల కార్యక్రమం కుటుంబ సమేతంగా వెళ్తాం. ఎవరైనా కబురు చెప్తే మన స్నేహితులైతే కుటుంబ సమేతంగా వెళ్తాం. మరి ఆరాధనకి ఎందుకు రాను? ప్రార్థనకి ఎందుకు రాను? నీ ఇంటిలో నీ యొక్క కుటుంబంలో దైవ భక్తిని చూపించే ఒక స్త్రీ వలె క్రీస్తుని ధరించుకున్న దానిగా నీ కుటుంబానికి క్రైస్తవ కుటుంబంగా మార్చవలసిన స్థితి నీ మీదే ఉంది. ప్రార్థిస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు సరికట్టినప్పుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. నిన్ను నీ